చెవిపోటు నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను యోగా నిపుణులు శ్రీమతి అరుణ గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. చెవికి సంబంధించిన సమస్యలకు చక్కని పరిష్కారాసనాలను చూద్దాం. ముందుగా కపోల శక్తి వికాస్. ముందుగా నోటితో శ్వాస తీసుకోండి. మెల్లగా చేతిని తీసేయండి. కపోల శక్తి వికాస్ అంటే చూసారు కదా, నోటితో గాలి తీసుకోవాలి. మీరు తీసుకున్న తర్వాత మీ గాలిని లోపల ఆపాలి. ఆపిన తర్వాత మీ చేతులు పెట్టేటప్పుడు కూడా 2 బొటన వేళ్ళు చెవుల దగ్గర పెట్టండి. ఇవి తీయద్దు, బయటికి మూసి ఉంచాలి. అలాగే మీ ఈ 2 ఉంగరం వేళ్ళు, ముఖ్యంగా ఉంగరం వేళ్ళు, చిటికెన వేళ్ళు ముక్కు మూసి ఉంచాలి. ఈ వేళ్ళు కళ్ళు మూసి ఉంచాలి. ఈ వేళ్ళు కనుబొమ్మల మధ్య ఉంచాలి. ఇట్లా మీరు గాలి లోపల ఆపినప్పుడు ముక్కు దగ్గర కూడా కొంచెం మూసి ఉంచాలి, తర్వాత తీయాలి. మీకు మొత్తం రక్త ప్రసరణ అంతా కూడా మీ చెవి భాగానికి, లోపల చెవికి, అలాగే చెవి లోపల ఉన్న అవయవాలన్నిటికీ కూడా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అది జరిగిన తర్వాత మీకు ఎటువంటైనా వినికిడి సమస్యలు కానీ, అలాగే చెవు నుంచి ఏదైనా కారడం కానీ, చెవు నుంచి ఎక్కువ వ్యాక్స్, గుబులు ఎక్కువ వస్తూ ఉంటుంది కొంతమందికి, ఆ ప్రాబ్లం కూడా ఇది చేయడం వల్ల తగ్గుతుంది. కాబట్టి ప్రతిరోజు మీరు ఈ సమస్య లేకపోయినా కూడా ప్రతిరోజు ఇది చేసినట్లయితే ఈ శబ్ద కాలుష్యం నుండి వచ్చే సమస్యలు రాకుండా ఉంటాయి. దీనితో పాటుగా భ్రమరీ ప్రాణాయామం. ముందుగా చెవులు మూసుకోండి. ఇది కూడా 2 బొటన వేళ్ళతో. అలాగే చెవులు మూసిన తర్వాత మీ 2 వేళ్లతో కళ్ళు మూయండి. గట్టిగా నొక్కి పెట్టొద్దు. ఇది ఈ వేళ్ళ చివరలను మాత్రమే ఉంచండి. కను మొదట్లో ఉంచండి. ఈ చూపుడు వేళ్ళు 2 కూడా మీరు మీ కనుబొమ్మల పైన ఉంచండి. ఇప్పుడు మీరు ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి. మెల్లగా 2 చేతులు తీసేయండి. కొన్ని సెకండ్లు అలానే కళ్ళు మూసుకుని ఉండండి. మెల్లగా కళ్ళు తెరవండి. చూసారు కదండి భ్రమరీ ప్రాణాయామం. భ్రమరీ ప్రాణాయామం కూడా మీరు చెవులు మూసి చేయాలండి. మీరు ఎంతసేపు చేయాలనుకుంటున్నారో అంతసేపు కూడా చెవులు మూసే చేయాలి. చెవుల మీద నుంచి వేళ్ళు తీయద్దు. అలాగే ఈ ప్రాణాయామంతో పాటుగా ఆసనం అండి, కర్ణపీడాసనం. మెల్లగా వెనక్కి పడుకోండి. మెల్లగా 2 కాళ్ళు పైకి తీసుకురండి 90 డిగ్రీ. చూసారు కానీ కర్ణపీడాసనం. మీరు హలాసనంలోకి వెళ్ళి మెల్లగా 2 మోకాళ్ళు కొంచెం వంచి మీ చెవులు పక్కన ఉంచాలి. చేతులతో 2 అరికాళ్ళు పట్టుకోవాలి. ఈ ఆసనంలో మీరు 3 నిమిషాలు ఉండాలండి. ముందుగా సాధన చేసేటప్పుడు మీరు ఎంతసేపు ఉండగలుగుతారో అంతసేపే చేయండి. తర్వాత మీకు కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత 3 నిమిషాలు పూర్తిగా ఈ ఆసనంలో ఉండండి. 5 నిమిషాలు కూడా ఉండొచ్చు, 3 నుంచి 5 నిమిషాలు కూడా ఉండవచ్చు.